Right. So coming to the today's session, today's our session is SQL. Take the main heading SQL. So what is the meaning of SQL? SQL అంటే అర్థం ఏంటమ్మా? SQL stands for Structured Query Language. SQL stands for Structured Query Language. So what is the meaning of a language or what is the purpose of the language? In general గా మనకి లాంగ్వేజెస్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటి? సో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ తాలూకా పర్పస్ ఏంటంటే ఫర్ కమ్యూనికేషన్. సో మనం మన పక్క వాళ్ళతో మాట్లాడడానికి, సో ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. ఇన్ ద సేమ్ వే ఎస్క్యూఎల్ అనేది కూడా కమ్యూనికేషన్ కోసం మాత్రమే. సేమ్ లైక్ మన లాంగ్వేజ్ అలాంటిదో ఎస్క్యూఎల్ కూడా కమ్యూనికేషన్ కోసమే. కాకపోతే ఇది ఎవరి మధ్యలో కమ్యూనికేట్ చేస్తున్నామా? ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్. SQL is a structured query language. It is used to communicating between the client and database. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్. సో మన లాంగ్వేజెస్లో ఎలా అయితే వర్డ్స్ సెంటెన్సెస్ ఉంటాయో, మనం యూజ్ చేసే లాంగ్వేజెస్లో we have some words, we have some sentences. Here also we have some commands and we have some statements. సే అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ దాంట్లోకి వెళ్ళడానికన్నా ముందర మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ కొన్ని తెలియాలమ్మా. అసలు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి. సో ఇనిషియల్లీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎస్క్యూఎల్ వీ మస్ట్ నో దీస్ డెఫినేషన్స్. ఒకసారి ఒక 2 minutes డెఫినేషన్స్ కోసం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ అ డేటా? సో డేటా అంటే అర్థం ఏంటో. సో ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీన్ స్టోర్డ్ అండ్ యూస్డ్ ఇన్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా. సే మన సిస్టంలో, మన కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? డేటా అంటున్నాం. ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీన్ స్టోర్డ్ అండ్ యూస్డ్ ఇన్ అ కంప్యూటర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా. సో ఆ డేటాని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో, అంటే ఒక టేబులర్ ఫార్మాట్లో మీరు డేటాని స్టోర్ చేసుకున్నట్టయితే ఆ డేటాని ఏమంటామా? డేటాబేస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆర్గనైజేషన్ ఉంది, మీకు ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో మీ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మీరు మీ డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ ఎంప్లాయీస్ సంబంధించిన డేటా. సో ఎంప్లాయీస్ తాలూకా డేటాని మనం ఒక పారాగ్రాఫ్ రూపంలో రాసాం అనుకోండి అమ్మా. సో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ రూపంలో మీరు డేటా స్టోర్ చేశారనుకోండి. దెన్ సో ఎప్పుడైనా ఒక ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ చేంజ్ చేయాలి, ఎంప్లాయీ ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి, లేదా వాడి అడ్రస్ చేంజ్ చేయాలి. సో లేదా ఏ ఎంప్లాయీకి అయితే మోర్ దాన్ 50,000 శాలరీ ఇస్తున్నారో ఆ ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ మీరు రిట్రీవ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు పారాగ్రాఫ్లో ఉన్న డేటా మీద ఆపరేట్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఆ పారాగ్రాఫ్లో ఆ ఎంప్లాయీ ఎక్కడున్నాడు అనేది వెతకడం కష్టం అవుతుంది. సో అలా కాకుండా మీరు డేటాని ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసుకున్నారనుకోండి. టేబులర్ ఫార్మాట్ అంటే ఏంటమ్మా? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, వాడి శాలరీ, వాడి కాంటాక్ట్ నెంబర్, వాడి డిపార్ట్మెంట్, ఇలా ఒక టేబులర్ ఫార్మాట్లో మీరు డేటాని స్టోర్ చేసుకుంటే ఈజీలీ యూ కెన్ స్టోర్ ద డేటా అండ్ ఈజీలీ యూ కెన్ మాడిఫై ద డేటా. డేటాని మీరు ఈజీగా స్టోర్ చేయగలుగుతారు, ఈజీగా మాడిఫై చేయగలుగుతారు. సో ఏదైనా ఒక పర్టికులర్ ఎంప్లాయీ తలక కాంటాక్ట్ నెంబర్ మారింది, ఓకే, వాటి తలక ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు చేంజ్ చేయొచ్చు. వాడి అడ్రస్ మారింది, వాడి అడ్రస్ మీరు చేంజ్ చేయొచ్చు. సో లేదా డిపార్ట్మెంట్ ఏలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూద్దాం అనుకుంటున్నారు, ఓకే, యూ కెన్ సీ ద ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ ఏ ఆర్ డిపార్ట్మెంట్ బి. ఓకేమా? సే అండ్ ఈ డేటాని మేనేజ్ చేయడానికి మనకి కొన్ని కమాండ్స్ అనేవి అవసరం అవుతుంది. మేనేజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? కొత్తగా డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ చేయడం కానీ, లేదా డేటాని అప్డేట్ చేయడం. డేటాని కొత్తగా ఇన్సర్ట్ చేయడానికి, లేదా డేటాని డిలీట్ చేయాలన్నా, లేదా డేటాని అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలన్నా we need a set of commands. We need a set of commands. ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ని ఇక్కడ ఏమంటున్నారమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్ DBMS. DBMS స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ నేమ్లోనే మీనింగ్ ఉంది. ఒకసారి చూడమ్మా, డేటాబేస్ని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్. డేటాబేస్ని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్. చూడండి ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడో, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా and a set of programs to access and modify the data. సో డేటాని యాక్సెస్ చేయడానికి అండ్ డేటాని మాడిఫై చేయడానికి we need a set of programs or we need a set of commands. సో ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా సెట్ ఆఫ్ కమాండ్స్ని మనం ఇక్కడ ఏమంటున్నామో DBMS అంటున్నాం.
ద నెంబర్ ఆఫ్ డిబిఎంఎస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడాన్ని ఏమంటామా RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ డిబిఎంఎస్, బట్ దెర్ ఈస్ అ రిలేషన్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేసెస్ మధ్యలో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడాన్ని ఇక్కడ ఏమంటున్నామా RDBMS అంటున్నాం. మనం చూద్దాం ఎస్క్యూఎల్ సర్వర్ అంతా కూడా మనం చూద్దాము. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎస్క్యూఎల్ సర్వర్ మీకు ఈ థియరీ తెలియాలి లిటిల్ బిట్. సో దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ థియరీ. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడమ్మా, డిబిఎంఎస్ కోసం క్లియర్గా ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీరు నోట్ చేయాల్సిన పని లేదమ్మా, నేను మీకు మీ వాట్సాప్ గ్రూప్లో ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. డోంట్ వరీ, జస్ట్ లిజన్. See, every individual or every company has its own data. మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ అవనియండి, లేదా మీకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయండి. సో ఎవరి ఇండివిజువల్ అండ్ ఎవరి కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా. మీకంటూ ఓన్ డేటా అంటూ ఉంటుంది. సో విచ్ ఈస్ టు బి స్టోర్డ్, మీరు మీ డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ విచ్ ఈస్ టు బి మ్యానిపులేటెడ్, మీరు మీ డేటాని మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మ్యానిపులేటెడ్? మ్యానిపులేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, మ్యానిపులేటింగ్ ఇన్క్లూడ్స్ యాడింగ్ ఎ న్యూ డేటా. సో కొన్నిసార్లు మీరు డేటాని కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో కొత్త ఎంప్లాయ్ వచ్చాడు. ఓకే, యూ నీడ్ టు యాడ్ ద న్యూ ఎంప్లాయ్ డీటెయిల్స్. మీ డేటాబేస్లో కొత్తగా ఒక ఎంప్లాయ్ డీటెయిల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. డిలీటింగ్ ద అన్వాంటెడ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్ వేరొక ఆర్గనైజేషన్ షిఫ్ట్ అయిపోయాడు, మీ ఆర్గనైజేషన్ లీవ్ అయిపోయాడు. సో యూ నీడ్ టు డిలీట్ ద డేటా. డేటాని మీరు డిలీట్ చేయాల్సి ఉంటుంది. చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో ఒక ఎంప్లాయ్ తాలూకా శాలరీ మారింది, లేదా ఒక ఎంప్లాయ్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ మారింది, యూనిట్ టు చేంజ్ ఇట్. మీరు దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న డేటాని సమ్టైమ్స్ మీరు డేటాని కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సమ్టైమ్స్ యూనిట్ టు డిలీట్ ద అన్వాంటెడ్ డేటా. సమ్టైమ్స్ యూనిట్ టు చేంజ్ ద డేటా. డేటాని మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ ద డేటా ఎఫిషియెంట్లీ, మనం డేటాని ఎఫిషియెంట్గా, ఈజీగా మ్యానిపులేట్ చేయడం కోసం we need a set of programs. We need a set of programs that is called as a DBMS, database management system. అర్థమైందమ్మా? సో we need a set of programs to manipulate your data efficiently. మీ డేటాని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి మనకు సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా సెట్ ఆఫ్ కమాండ్స్ అవసరం. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాము, DBMS అంటున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. See, maintain the relationship between the two or more databases is called as a RDBMS, Relational Database Management System. Okay, so now coming to our SQL server. ఈ థియరీ సరిపోతుందమ్మా బేసిక్ నాలెడ్జ్ కోసం. సో now coming to our SQL server. ఇప్పుడు ఒకసారి మనం మన SQL serverలోకి వెళ్దాం. See, I'll install this SQL server. I'll guide you ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది నేను మీకు గైడ్ చేస్తాను. అయితే ఇది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. సో ఈ SQL సర్వర్ ఒక బ్యాక్ ఎండ్గా యూజ్ అవుతుంది. SQL సర్వర్ అనేది ఒక బ్యాక్ ఎండ్గా యూజ్ అవుతుంది. వాట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ అ బ్యాక్ ఎండ్? సో మనం నా ప్రాజెక్ట్లో ఫ్రంట్ ఎండ్ మనం చూడగలిగేటటువంటి స్క్రీన్స్ని ఏమంటాము, ఫ్రంట్ ఎండ్ అంటాము. చూడండి, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. సో మీకు ఏదైతే ఫ్రంట్ ఎండ్ మీ స్క్రీన్లో కనిపిస్తుందో, మీకు కనిపించే స్క్రీన్ ఏమంటామో ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. సో ఈ ఫ్రంట్ ఎండ్లో మీరు ఏదైనా ఒక డేటాని ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తారు. ఆ డేటా వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుందమ్మా, ద డేటా విల్ బి సేవ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ద డేటా విల్ బి సేవ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో మీకు ఆ డేటా ఏ ఫార్మాట్లో స్టోర్ అవుతుందమ్మా, ఇన్ ద బ్యాక్ ఎండ్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ టేబులర్ ఫార్మాట్. బ్యాక్ ఎండ్లో డేటా అనేది మనకి ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో కానీ, HDFCలో కానీ, SBIలో కానీ మీకు అకౌంట్ ఉంది, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నాం. సో మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు. సో లాగిన్ అయితే మీకు ఏదైతే పేజ్ కనిపిస్తుందో, మీకు కనిపించే పేజ్ని ఏమంటున్నామో ఫ్రంట్ ఎండ్ అంటున్నాం, UI అంటాం, యూజర్ ఇంటర్ఫేస్. మీకు కనిపించే యూజర్ ఇంటర్ఫేస్. సో ఆ ఫ్రంట్ ఎండ్లో మీరు ఏమైనా ఆపరేషన్స్ చేస్తే అది వెళ్ళి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందమ్మా, బ్యాక్ ఎండ్లో. అంటే ఫ్రంట్ ఎండ్లో మీరు చెక్ బ్యాలెన్స్ అన్నారు, మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. బట్ ఎక్కడి నుంచమ్మా మీకు అకౌంట్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది? యు ఆర్ గెటింగ్ ద అకౌంట్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి మీ బ్యాలెన్స్ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తే అప్డేట్ అన్నారు. మొబైల్ నెంబర్ ఎక్కడ అప్డేట్ అవుతుంది? మీ ల్యాప్టాప్లో అప్డేట్ అవ్వదు కదా. ఇట్ విల్ బి అప్డేట్ ఇన్ ద బ్యాంక్ డేటాబేస్. బ్యాంక్ డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. సంథింగ్ మీరు ఏదో ఒక డీటెయిల్స్ని డిలీట్ చేస్తారు, సమ్ ఏదో నామినీ డీటెయిల్స్ అని ఉన్నాయి, యు ఆర్ డిలీటింగ్ దట్ నామినీ డీటెయిల్స్. అది ఎక్కడికి వెళ్ళి డిలీట్ అవుతుంది? బ్యాక్ ఎండ్లో ఉన్న నామినీ డీటెయిల్స్ మీకు డిలీట్ అవుతుంది. మనం వర్క్ చేసేది ఫ్రంట్ ఎండ్లో, బట్ అది ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందమ్మా, దట్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్లో. అయితే ఇన్ జనరల్గా డెవలపర్స్ అనేవాళ్ళు ఈ బ్యాక్ ఎండ్గా ఐదర్ ఒరాకిల్ అయినా యూస్ చేస్తారు, లేదా
ఎస్క్యూఎల్ సర్వర్ అయినా యూజ్ చేస్తారు. ఈ బ్యాక్ ఎండ్ అంటే ఈ టేబుల్స్ రూపంలో మన డేటా అనేది స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఈ టేబుల్స్ రూపంలో డేటా స్టోర్ చేయడానికి డెవలపర్స్ మాక్సిమం రెండింటిని వాడతారమ్మా. ఐదర్ ఒరాకిల్ అయినా యూజ్ చేస్తారు, లేదా ఎస్క్యూఎల్ సర్వర్, లేదా మై ఎస్క్యూఎల్. సో ఒరాకిల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, మై ఎస్క్యూఎల్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు మన డెవలపర్స్ అమ్మ, ఫర్ యాజ్ ఎ డేటాబేస్, ఒక డేటాబేస్గా. ఎంఎస్ యాక్సెస్ కూడా ఉంటుంది, బట్ అది అంతగా కాదు. మ్యాక్సిమం అయితే ఒరాకిల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, మై ఎస్క్యూఎల్ కానీ, ఇంకోటి ఏంటమ్మా ఎంఎస్ యాక్సెస్. ఇవి మనకి ఫెమిలియర్గా ఉండేటటువంటి డేటాబేసెస్. అయితే మీరు ఈ డేటాబేసెస్లో ఏదైనా ఒక డేటాబేస్ నేర్చుకున్నా సరిపోతుందమ్మా. అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. 99% ఆల్ ఆర్ సిమిలర్. మేబీ ఒక 1% వేరియేషన్ ఉంటుంది అంతే. ఇందులో ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటమ్మా, వీఆర్ గోయింగ్ టు లర్న్ ద ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్లో ఏదో శాంసంగ్ ఉంది, ఇంకేవో చాలా కంపెనీస్ ఉన్నాయి కదమ్మా. ఏ కంపెనీ మొబైల్ అయినా కూడా మనం చేసేది ఏంటమ్మా, లోపల ఉండే ఆపరేషన్స్ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ఆ లోపల మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఏదైనా ఏ మొబైల్ అయినా ఒకటే, కాకపోతే ఒక మొబైల్ దానికి బ్రాండ్ మారుతుంది అంతే. ఇక్కడ కూడా అంతేమో. సో ఎనీ డేటాబేస్ పర్పస్ ఇస్ సేమ్. సో ఏ డేటాబేస్ అయినా మనకి డేటా స్టోర్ చేయడానికి, అది ఒరాకిల్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు, మై ఎస్క్యూఎల్ అవ్వచ్చు, ఎంఎస్ యాక్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇందులో ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, దెన్ ఈజీలీ యూ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ థింగ్స్ ఆల్సో. రిమైనింగ్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. మేబీ ఒక 1% వేరియేషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి డేటాబేస్ ఏంటమ్మా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఇది మీరు హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చమ్మా. దెర్ ఇస్ నో ఇష్యూ. ఇది ఇన్స్టలేషన్కి మీకు లైసెన్స్తో ఎలాంటి ప్రాబ్లం లేదంటే పర్సనల్ యూసేజ్ కోసం ఈజీగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కొంచెం లెందీ, అంత ఈజీగా అయితే కాదు. మినిమం ఒక 20 minutes నుంచి 30 minutes ఇన్స్టలేషన్ ప్రాసెస్ పడుతుందండి. ఓకే, సో ఈరోజు మన 10:40, మీ అందరి దగ్గర కూడా 10:40 లింక్స్ ఉన్నాయి కదండి, నేను పంపించే జూమ్ లింక్ ఉంది కదా. సో ఈరోజు 10:40 క్లాస్లో మీరు జాయిన్ అయినట్టయితే, సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ద ఎస్క్యూఎల్ సర్వర్. ఎందుకంటే మనకి అప్రాక్సిమేట్గా 30 minutes పడుతుంది ఒక స్టూడెంట్కి ఇది ఇన్స్టాల్ చేయడానికి. సో ప్యారలల్గా అందరికీ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో గైడ్ చేస్తాను. సో ఎందుకు రీజన్ ఏంటంటే ఇన్స్టలేషన్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే, మన క్లాసెస్ అనేవి 2 way. అంటే ఇప్పుడు నేను ఒక్కడిని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు ప్రాక్టీస్ చేయకపోతే అది యూజ్లెస్ అని. సో దట్స్ వై ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. సో దట్స్ వై యూ మస్ట్ హ్యావ్ ద సాఫ్ట్వేర్ విత్ యూ. సో దట్స్ వై ఈరోజు మర్చిపోకుండా అందరూ కూడా 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండమ్మా. 10:40 జూమ్ లింక్లో మీరు జాయిన్ అయితే నేను మీకు 10:40 లింక్లో హౌ టు ఇన్స్టాల్ మన ఎస్క్యూఎల్ సర్వర్ మీ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో గైడ్ చేస్తాం. మొబైల్లో పాసిబిలిటీ ఉండదు. మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఎందులో అయినా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. ఓకే, ఫైన్. సో ఒకసారి చూద్దాము. ఎస్క్యూఎల్ సర్వర్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఇనీషియల్గా మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో టాప్లో యూ కెన్ సీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పి కనిపిస్తుంది. డిఫాల్ట్గా మీకు కనిపించే డేటాబేస్ చూడండి, ఇక్కడ మౌస్ పెట్టగానే మనకి ఏం కనిపిస్తుంది చూడండి, అవైలబుల్ డేటాబేసెస్. సో ఈ డేటాబేసెస్ లిస్ట్ అమ్మ. ఇది డేటాబేసెస్ లిస్ట్లో ఇనీషియల్గా మీరు ఏ డేటాబేస్లో ఎంటర్ అవుతారు, ఇనీషియల్లీ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మాస్టర్ అనే డేటాబేస్లోకి మనం ఎంటర్ అవుతాం. అండ్ హియర్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ డేటాబేస్. మీకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఒక డేటాబేస్ అండర్లో మనం మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది, అండ్ మీ కంపెనీలో ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది, అండ్ మీ కంపెనీలో ఒక కాలేజీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి రన్ అవుతుంది అనుకోండి. మీ ఐటీ కంపెనీలో 3 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఒకటి బ్యాంకింగ్, ఒకటి హాస్పిటల్, ఒకటి కాలేజ్. సో దెన్ దే మెయింటైన్ 3 డేటాబేసెస్. ఒక ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఎన్ని డేటాబేస్లు అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. బ్యాంక్ అనే డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తారమ్మా, హాస్పిటల్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు, అండ్ కాలేజ్ అని చెప్పి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. సో అండర్ ఈచ్ డేటాబేస్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్. ప్రతి డేటాబేస్ అండర్లో కూడా మనం మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అనే డేటాబేస్లో మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది. ద ఎంప్లాయీ టేబుల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్. అండ్ హాస్పిటల్ డేటాబేస్లో కూడా వీ హ్యావ్ ద ఎంప్లాయీ టేబుల్. అండ్ కాలేజ్ అనేటటువంటి డేటాబేస్లో కూడా వీ హ్యావ్ ఏ ఎంప్లాయీ టేబుల్.
అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో మన ఎంప్లాయ్ అనే టేబుల్ని బ్యాంక్ అనే డేటాబేస్లో సపరేట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. హాస్పిటల్ అనే డేటాబేస్లో మనకు ఒక ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది. కాలేజ్ అనే డేటాబేస్లో కూడా మనకు ఒక ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది. అంటే విత్ ఇన్ వన్ ఎస్క్యూఎల్ సర్వర్ యూ కెన్ మెయింటైన్ ఎ మల్టిపుల్ డేటాబేసెస్ లైక్ బ్యాంక్ అని, హాస్పిటల్ అని, కాలేజ్ అని, ఇలా మల్టిపుల్ డేటాబేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ వీ కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ టేబుల్స్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ అండర్లో మీద ఎంప్లాయ్ అని చెప్పి ఒక టేబుల్, కస్టమర్ అని చెప్పి ఒక టేబుల్, లోన్స్ అని చెప్పి ఒక టేబుల్. సో లైక్ దట్. హాస్పిటల్ ఉందమ్మా, హాస్పిటల్లో ఎంప్లాయ్ అనేది ఒక టేబుల్, డాక్టర్స్ అనేది ఒక టేబుల్, అండ్ పేషెంట్స్ అనేది ఒక టేబుల్. డాక్టర్స్, పేషెంట్స్ అంటే డాక్టర్ డీటెయిల్స్ అన్ని ఒక సపరేట్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం. పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఒక సపరేట్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం. కాలేజ్ ఇష్యూకి వచ్చాను అమ్మా, కాలేజ్లో ఎంప్లాయ్ అనేది ఒక టేబుల్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ లేదా టీచర్స్ అనే ఒక టేబుల్, అండ్ అనదర్ టేబుల్ ఈస్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక టేబుల్. అర్థమైందమ్మా? సో హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఇండివిజువల్ టేబుల్స్ ఫర్ ఇండివిజువల్ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ డీటెయిల్స్ని, టీచర్ డీటెయిల్స్ని ఒక దగ్గర మెయింటైన్ చేయలేం కదమ్మా. వీ నీడ్ టు మెయింటైన్ ఏ స్టూడెంట్ డీటెయిల్స్ సపరేట్లీ, వీ నీడ్ టు మెయింటైన్ ద టీచర్స్ డీటెయిల్స్ సపరేట్లీ. ఇక్కడ హాస్పిటల్ ఇష్యూకి వచ్చేటప్పటికి పేషెంట్ డీటెయిల్స్ అన్ని సపరేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్స్ డీటెయిల్స్ అన్ని కూడా సపరేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఇష్యూకి వస్తే బ్యాంక్లో కస్టమర్స్ తాలూకా డీటెయిల్స్ వేరేగా మెయింటైన్ చేయాలి, ఎంప్లాయ్ తాలూకా డీటెయిల్స్ వేరేగా మెయింటైన్ చేయాలి. బ్యాంకింగ్ రిలేటెడ్ అంటే లోన్స్ అని వేరేగా, డిపాజిట్స్ అని వేరేగా, లేదా ఎఫ్డి అని వేరేగా, వీ నీడ్ టు మెయింటైన్ ఏ మల్టిపుల్ టేబుల్స్. సో అయితే ఈ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్, హౌ టు క్రియేట్ ఏ టేబుల్స్, ఈ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ ఏనమ్మా, ఈరోజు ఏమీ ఇన్డెప్త్గా లేదు. అండ్ రేపటి నుంచి మనం డెప్త్గా వెళ్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ ఎగ్జాక్ట్లీ బై 10 o'clock. మా అందరూ కూడా దయచేసి క్లాస్కి మార్నింగ్ ఎగ్జాక్ట్గా 10కి వచ్చేయండి. ఎందుకంటే మనకు ఉండే టైం చాలా తక్కువ. రోజుకు ఓన్లీ 40 minutes మాత్రమే మన క్లాస్ అమ్మ, 10 నుంచి 10:40. సో దట్స్ వై నేనైతే ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్ స్టార్ట్ చేస్తాను, 10:40కి క్లాస్ ఎండ్ అయిపోతుంది. సో 10:40 నుంచి వీ హ్యావ్ ఎ డౌట్స్ క్లాస్. నేను చెప్పిన క్లాస్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. సో యూ కెన్ ఆస్క్ ఏ డౌట్స్ టు మీ. సో మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఏ డౌట్ వచ్చినా నేను రెక్టిఫై చేస్తాను. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఈరోజు క్లాస్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చేటైతే ఓకే, యూ క్యాన్ షేర్ యువర్ స్క్రీన్. సో మీ స్క్రీన్ అనేది నాకు నెక్స్ట్ డే స్క్రీన్ షేర్ చేస్తే ఐల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. నేను మీ ఇష్యూస్ ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరి సిస్టంలోకి నేను వచ్చి ఐల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే రైట్ అన్న. సో ఇక్కడ ఇనీషియల్గా మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసేటప్పుడు ఏ డేటాబేస్లోకి వెళ్తామో, ఇనీషియల్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మాస్టర్ డేటాబేస్. మాస్టర్ అనే డేటాబేస్లోకి వెళ్తున్నాం. బట్ వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ డేటాబేస్. ఇక్కడ మనకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా క్రియేట్ చేస్తాను చూడమ్మా, క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్ బ్యాంక్. బ్యాంక్ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. సెలెక్ట్ చేయండి, యూ నీడ్ టు సెలెక్ట్ ద స్టేట్మెంట్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. మరి చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే సెలెక్ట్ చేయడం మర్చిపోయి ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేస్తారు. అలా చేయకూడదమ్మా. మస్ట్ అండ్ షుడ్గా మీరు స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతుందమ్మా, ఇట్ విల్ క్రియేట్ ఏ డేటాబేస్ బ్యాంక్. బ్యాంక్ అనే డేటాబేస్ మనకి క్రియేట్ అవుతుంది. చూడమ్మా, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే బాటంలో మీరు మెసేజ్ చూడొచ్చు. రైట్. సో మరి బ్యాంక్ అనే డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత వీ షుడ్ ఎంటర్ ఇన్ టు అవర్ డేటాబేస్. మనం మన డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ ప్రజెంట్ మనం ఏ డేటాబేస్లో ఉన్నామో, మాస్టర్ అనే డేటాబేస్లో ఉన్నాం. సో యూ షుడ్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్ బ్యాంక్. చాలామంది బిగినర్స్ ఇక్కడ చేసే తప్పు ఏంటంటే డేటాబేస్ని క్రియేట్ చేస్తారు, బట్ ఆ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వడం మర్చిపోతారు. మీ డేటాబేస్లోకి మీరు ఎంటర్ అవ్వడం మర్చిపోయారు అనుకోండి అమ్మా, అప్పుడు మీరు క్రియేట్ చేసిన టేబుల్ మీకు ఎక్కడ క్రియేట్ అవుతుంది? మీ బ్యాంక్లో క్రియేట్ అవుతుందా, మాస్టర్లో క్రియేట్ అవుతుందా అంటే మాస్టర్లో క్రియేట్ అవుతుంది, మీ బ్యాంక్లో క్రియేట్ అవ్వదు. మీ డేటాబేస్లో మీ టేబుల్ క్రియేట్ అవ్వాలి అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద డేటాబేస్ యూ మస్ట్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్. మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో ఉన్నాను, హైదరాబాద్ వెళ్దామని ట్రైన్ టికెట్ తీసుకున్నాను.
సో ట్రైన్ టికెట్ తీసుకుంటే వెళ్ళిపోతానమ్మా, వెళ్ళను కదా. ట్రైన్ వచ్చేటప్పుడు ఆ ట్రైన్లోకి నేను ఎంటర్ అయ్యి ట్రైన్లో నేను కూర్చుంటే వెళ్తాను. ఇక్కడ కూడా అంతే అమ్మా, డేటాబేస్ క్రియేట్ చేస్తాం, బట్ ఆ డేటాబేస్లోకి నేను వెళ్ళాలి. ఐ షుడ్ ఎంటర్ ఇన్ టు ద డేటాబేస్. దెన్ ఓన్లీ వాట్ ఎవర్ ద టేబుల్స్ ఐఎమ్ క్రియేటింగ్, ఆల్ ద టేబుల్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద డేటాబేస్. ఓకే. సో ఇప్పుడు ఎలా వెళ్తాం, హౌ టు ఎంటర్ ఇన్ టు అవర్ డేటాబేస్. మన డేటాబేస్లోకి వెళ్ళడానికి మనకి 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, ఈ డ్రాప్ డౌన్ ఉంది చూడమ్మా, ఈ డ్రాప్ డౌన్ అవైలబుల్ డేటాబేసెస్, ఇందులోకి వెళ్తే టాప్లో యూ కెన్ సీ యువర్ బ్యాంక్. చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవన్నీ లైన్గా కనిపిస్తాము, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో మనకి చూడండి టాప్లో బ్యాంక్ అనే డేటాబేస్ మీకు కనిపిస్తుంది, యూ కెన్ సీ యువర్ బ్యాంక్. ఇలా మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. లేదా సో ఆల్టర్నేట్ ఇంకోటి ఉంటుందని చెప్పాను కదమ్మా, ఆల్టర్నేట్ ఏంటో కూడా చూపిస్తాను చూడండి. మనం మాస్టర్లో ఉన్న మాస్టర్ నుంచి మనం బ్యాంక్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్టయితే దెర్ ఈజ్ అ సింపుల్ కమాండ్ అమ్మ, యూస్, యూఎస్సి, యూస్ అని చెప్పి మీరు మీ డేటాబేస్ నేమ్ రాయాలి, యూస్ బ్యాంక్. సో సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ డేటాబేస్. తనంతట అదే మాస్టర్ నుంచి దేనిలో షిఫ్ట్ అయిందమ్మా, బ్యాంక్ అనే డేటాబేస్లోకి షిఫ్ట్ అయింది. రైట్. See, now in the database bank, I want to create a table. ఈ రోజు నేను టెంపరీగా చిన్న టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ వర్డ్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, డోంట్ వరీ. ఇవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. ఓకే. సో యాజ్ వెల్ యాజ్ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఆల్రెడీ నా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటే మీ మెయిల్కి వస్తుంది, మీ వాట్సాప్ గ్రూప్కి వస్తుంది, రెండింటికి వస్తుంది. సో క్రియేట్ డేటాబేస్, ద డేటాబేస్ నేమ్. సో నేనైతే బ్యాంక్ అని ఇచ్చాను, లేదా ఐసిఐసిఐ, వాట్ ఎవర్ దట్ మే బి. ఆఫ్టర్ దట్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్. యూజ్ అని చెప్పి మీరు మీ డేటాబేస్ నేమ్ రాసేటైతే మీ డేటాబేస్లో మీరు ఎంటర్ అవుతారు. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్. ఈరోజు నేను కొత్తగా టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ టేబుల్, ద టేబుల్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ టేబుల్ నేమ్, యువర్ విష్. మీకు నచ్చిన టేబుల్ నేమ్ ఇవ్వండి అమ్మా. ఈరోజు ఎగ్జాంపుల్గా నేను టేబుల్ ఏం క్రియేట్ చేస్తున్నాను చూడండి. టుడేస్ మై టేబుల్ ఈస్ ఈఎంపీ. ఈఎంపీ అంటే నా భాషలో ఎంప్లాయ్ అని అర్థం అమ్మా. యూ కెన్ రైట్ ఎనీ టేబుల్ నేమ్, యువర్ విష్. ఎగ్జాంపుల్గా ఎంప్లాయ్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ ఇట్ ఈస్ ఎ క్లోజింగ్ బ్రాకెట్. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇన్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ మల్టిపుల్ కాలమ్స్. అంటే చూడమ్మా, ఒక టేబుల్లో మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, అంటే కాలమ్స్ అంటే మీకు ఇలా రాస్తే అర్థమవుతుందని ఇలా రాస్తున్నాను చూడు. సో మనకి ఒక టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్. ఫస్ట్ కాలం ఏంటమ్మా, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అనేది ఫస్ట్ కాలం. రెండో కాలం ఏం క్రియేట్ చేస్తున్నామమ్మా, ఎంప్లాయీ నేమ్. చూడండి ఎంప్లాయీ నెంబర్ అనేది ఒకటి, ఎంప్లాయీ నేమ్ అనేది ఒకటి. వేరే కాలం ఏంటమ్మా, ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ అనేది ఒకటి, ఎంప్లాయీ సిటీ. సో మీరు కూడా ఇవే కాలం నేమ్స్ యూస్ చేయాలా, అదేం లేదమ్మా, మీకు నచ్చిన కాలం నేమ్స్ ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీ కాలం నేమ్స్. ఎగ్జాంపుల్గా నేను ఈఎన్ఓ అంటే నా భాషలో ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్, ఈ ఏజ్ ఎంప్లాయీ ఏజ్, ఈ సిటీ ఎంప్లాయీ సిటీ. సో మీకు నచ్చిన పేర్లు ఇవ్వచ్చు, యువర్ విష్. నెక్స్ట్ మీరు కాలం నేమ్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ నెంబర్ అని ఇచ్చారు. ఎంప్లాయీ నెంబర్ తర్వాత ఒక స్పేస్, ఒక సింగిల్ స్పేస్ ఇచ్చి యూ నీడ్ టు రైట్ ద డేటా టైప్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ న్యూమరిక్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారా, ఒక స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారా, ఫస్ట్ డెసిషన్ అండి. మా ఎంప్లాయీ నెంబర్ అంటే ఈజ్ ఇట్ ఎ న్యూమరిక్ ఆర్ ఈజ్ ఇట్ ఎ స్ట్రింగ్. ఎంప్లాయీ నెంబర్ అంటే అది న్యూమరిక్ అవుతుందా లేదా స్ట్రింగ్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ఎ న్యూమరిక్ వాల్యూ. సో న్యూమరిక్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయమ్మా. అంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది న్యూమరిక్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారా లేదా స్ట్రింగా. సో న్యూమరిక్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో న్యూమరిక్ వాల్యూని స్టోర్ చేయాలి అనుకున్నట్టు, అంటే నెంబర్ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే అగైన్ న్యూమరిక్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఎనీవే మేబీ వీలైతే మనం రేపు ఎల్లుండి క్లాస్లో ఈ డేటా టైప్స్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో నెంబర్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ డేటా టైప్స్ ఏమున్నాయి చూడమ్మా. ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ ఉందమ్మా. వీ హ్యావ్ ఎ ఇంటీజర్. ఇంటీజర్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది చూడండి. ఇంటీజర్ ఆక్యుపైస్ ద 4 bytes మెమరీ. సో ఇంటీజర్ కన్నా ఇంకా ఎక్కువ 8 bytes మెమరీ మనకు కావాలి అనుకున్నట్టయితే బిగ్ ఇంట్ అనేది వాడతామా. లేదు ఇంటీజర్ కన్నా తక్కువ మెమరీ, ఓన్లీ 2 bytes మెమరీ సరిపోతుంది అంటే యూ కెన్ గో విత్ ఏ స్మాల్ ఇంట్. అండ్ 1 byte మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ టినీ ఇంట్. వీటన్నిటిని ఇంటీజర్ రిలేటెడ్ డేటా టైప్స్ అంటే నెంబర్ రిలేటెడ్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్. ఇంట్, బిగ్ ఇంట్, స్మాల్ ఇంట్, టినీ ఇంట్. ఓకే. సో ఒకసారి ఇందులో మనం ఏం వాడుతున్నాం చూడమా, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్కి జస్ట్ టినీ ఇంట్ అనేది వాడుతున్నాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి, ఓకే యూ కెన్ గో విత్ టినీ ఇంట్. టినీ ఇంట్లోకి వెళ్దాం టెంపరీగా.
నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఏంటమ్మా, ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఎ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా, లైక్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, రాము అని, రమేష్ అని, సురేష్ అని, సతీష్ అని, లైక్ యూ నీడ్ టు గివ్ సమ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఇవ్వడానికి మన దగ్గర ఉన్న డేటా టైప్స్ మెయిన్గా ఒక 3 డేటా టైప్స్ ఉంటాయమ్మా. ఆ 3 డేటా టైప్స్లో ద బెస్ట్ వన్ ఈజ్ ద వేర్ క్యార్. సో వేర్ క్యార్లో ఇక్కడ మీరు పక్కన కంపల్సరీ సైజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సైజ్ అంటాం లేదా లెంత్ అంటామా. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఈ సైజ్ లేదా లెంత్ అనేది ఎంత ఇచ్చాను చూడమ్మా. వాట్ ఈస్ ద సైజ్ ఐ మెన్షన్ 20. అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 20? మ్యాక్స్ ఐ కెన్ గివ్ 20 క్యారెక్టర్స్. అంటే ఎంప్లాయీ నేమ్లో మ్యాక్సిమం నేను ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ని ఇవ్వగలుగుతామా, 20 క్యారెక్టర్స్ని ఇవ్వగలుగుతాను. ఓకే, సో వేర్ క్యార్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా అండి? ఎస్ అండి, వేర్ క్యార్ కాకుండా మనకి ఆల్టర్నేట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడమ్మా, వేర్ క్యార్ అనేది ఒక డేటా టైప్. సో వేర్ క్యార్ లాంటిదే ఇంకా ఏముంది మనకి, క్యార్ అనే ఒక డేటా టైప్ ఉంది, టెక్స్ట్ అనే ఒక డేటా టైప్ ఉంది. బట్ ఈ మూడింటిలో వేర్ క్యారే బెస్ట్ అని నేను ఎందుకు చెప్పాను, రీజన్ ఏంటి అంటే వేర్ క్యార్లో మనం 20 అని ఇచ్చాం కదమ్మా సైజు. వేర్ క్యార్లో నేను సైజ్ ఏమి ఇచ్చాను, 20 అని ఇచ్చాను. సో తర్వాత మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు సో మీద రవి అనే ఒక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేశారమ్మా, RAVI రవి. మరి రవిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా? రవిలో ఓన్లీ 4 క్యారెక్టర్సే కదా. RAVI రవి అని చెప్పి 4 క్యారెక్టర్స్ ఇచ్చారు. సో 4 క్యారెక్టర్స్ రవి ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం రిజర్వేషన్ ఎన్ని క్యారెక్టర్స్కి రిజర్వేషన్ చేసామో, ఇక్కడ మనం 20 క్యారెక్టర్స్ రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. ఈ 20 క్యారెక్టర్స్లో ఓన్లీ 4 క్యారెక్టర్స్ మాత్రమే యూటిలైజ్ అవుతాయి రవి కోసం. ఆ రిమైనింగ్ 16 క్యారెక్టర్స్ మెమరీ ఏదైతే ఉందో ఆ 16 క్యారెక్టర్స్ మెమరీ మనకి ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. ఆ మెమరీ అనేది మనకి వేస్ట్ అవ్వదు. అర్థమైందమ్మా? మీరు కూడా 20 ఇవ్వాలని ఏం లేదమ్మా, మీ ఇష్టం. యూ కెన్ గివ్ ఎనీ సైజ్, ఇది 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను 20 ఇచ్చాను. సో తర్వాత మనం రవి కానీ, రాము కానీ, రాజు కానీ ఏమైనా నేమ్స్ ఇచ్చేటప్పుడు మనకి ఎన్ని క్యారెక్టర్స్ మెమరీ అవసరం అవుతుందో అన్ని క్యారెక్టర్స్ మెమరీని యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ మెమరీని ఇదేం చేస్తుందమ్మా, రిలీజ్ చేసేస్తుంది. అంటే మీకు ఎలాంటి మెమరీ వేస్టేజ్ అనేది ఇందులో ఉండదు. అదే మీరు వేర్ క్యార్ అని కాకుండా ఇక్కడ క్యార్ అని రాశారనుకోండి, క్యార్ ఆఫ్ 20 అంటే వేర్ క్యార్కి బదులుగా ఇక్కడ మీరు క్యార్ బ్రాకెట్లో 20 ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రవి అని ఇచ్చిన, రాము ఇచ్చిన, సురేష్ ఇచ్చిన, సతీష్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా కూడా అది ఎన్ని క్యారెక్టర్స్ మెమరీ తీసుకుంటుంది, ఈ ఫిక్స్డ్గా ఇక్కడ మీరు ఎన్ని క్యారెక్టర్స్ చెప్పారో అన్ని క్యారెక్టర్స్ మెమరీ అది తీసుకుంటుంది. ఇట్ విల్ నాట్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. మిగిలిన క్యారెక్టర్స్ తలక మెమరీని అది రిలీజ్ చేయదు. సో దట్స్ వై మెమరీ పరంగా అయితే వేర్ క్యార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఎంప్లాయీ ఏజ్ ఇష్యూకి వస్తే న్యూమరిక్ కదమ్మా. సో ఏజ్ అనేది మ్యాక్స్ ఎవడు 100 years కన్నా ఎక్కువ బతకడు కదా. మేబీ 100 కాకపోతే 120 వేసుకోండి. సే టినీ ఇంట్ ఈజ్ ఎనఫ్. టినీ ఇంట్ అనేది మోర్ దాన్ ఎనఫ్ ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ద ఎంప్లాయీ సిటీ. సో ఎంప్లాయీ సిటీ అనేది మరలా స్ట్రింగ్ కదమ్మా. స్ట్రింగ్కి మనకి బెస్ట్ ఆప్షన్ ఏం చెప్పాను, ఫర్ ద స్ట్రింగ్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ వేర్ క్యార్. సో ఇక్కడ ఎంప్లాయీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీలో ఎన్ని కాలమ్స్ అన్న క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీలో మనం ఇక్కడ ఒక 4 కాలమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో దీన్ని ఇలా కాపీ చేయండి. మీరు కాపీ కాదు, మీరు టైప్ చేయాలమ్మా. ఇంట్లో టైపింగ్ ప్రాక్టీస్ చేయండి, నేను పంపిస్తాను. సో చూడండి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయ్ ఇలా మనం టైప్ చేయాలి. ఇంకో చిన్న విషయం, బిగినర్స్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు చూడండి ఎంప్లాయీ నెంబర్ ఇదంతా రాస్తున్నా కదా, ఎండింగ్లో కామా పెట్టడం మర్చిపోవద్దు. చాలా మంది ఎండింగ్లో కామా పెట్టడం మర్చిపోతారు. ఇట్ విల్ రైజ్ ఎర్రర్, మీకు ఒక ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో కామా మర్చిపోకూడదు. లాస్ట్ కాలం ఇష్యూకి వచ్చేటప్పటికి లాస్ట్ కాలంలో మీరు ఎండింగ్లో కామా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా కంటిన్యూషన్ ఏం లేదు కదా. ఇక్కడ మీరు కామా పెట్టినా పర్వాలేదు, కామా పెట్టకపోయినా పర్వాలేదు, బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే, రైట్. హౌ టు ఎగ్జిక్యూట్, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఎగ్జిక్యూట్ బటన్. సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. సో చాలా మంది బిగినర్స్ ఇక్కడ ఇంకో చిన్న తప్పు చేస్తారమ్మ, సెలెక్ట్ చేసేటప్పుడు సగం వరకు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టేస్తారు తొందరలో, కంగారులో. అలా చేయొద్దాం, మళ్ళీ సగం సెలెక్ట్ చేయకూడదు. లేదా ఏం చేస్తారంటే లాస్ట్ ఒక్క బ్రాకెట్ వదిలేసి ఎగ్జిక్యూట్ కొడతా ఉంటారు. అలాంటి పనులు చేయొద్దమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ ద కంప్లీట్ థింగ్, మొదటి నుంచి బిగినింగ్ నుంచి చివరి వరకు సెలెక్ట్ చేయండి. నౌ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మరి టేబుల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామా? హౌ టు చెక్ వెదర్ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్. సో మీ టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయడానికి మన దగ్గర ఒక 2 మెథడ్స్ ఉన్నాయమ్మా, 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి.
సో ఒక మెథడ్ ఏంటి అంటే సింపుల్గా మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. మన టేబుల్ నేమ్ ఏం రాసుకున్నామో పైన ఈఎంపి కదా. యాక్చువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి తలక పర్పస్ ఏంటి అంటే టేబుల్లో ఉన్న డేటాని చూడడానికి వీ హ్యావ్ ఎ కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. బట్ టెంపరీగా ఈ రోజుకి మనం టేబుల్ అసలు క్రియేట్ అయిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటే సో మీకు టేబుల్ క్రియేట్ అయ్యి ఉంటే ఇఫ్ ద టేబుల్ ఈజ్ అవైలబుల్ యూ కెన్ సీ ద టేబుల్ ఇన్ ద బాటమ్. ఇక్కడ మీకు టేబుల్ అనేది కనిపిస్తుంది చూడమ్మా. బాటంలో యూ కెన్ సీ ద బ్లాంక్ టేబుల్, ఖాళీగా ఉన్న టేబుల్ కనిపిస్తుంది. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ లేని టేబుల్ ఏదైనా ఇస్తున్నాను అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 1 అని పెట్టాను. ఈఎంపి 1 అనే టేబుల్ ఏమైనా ఉందమ్మా? ఈజ్ దర్ ఎనీ టేబుల్ లైక్ ఈఎంపి 1? లేదు కదా. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మన టేబుల్ అనేది క్రియేట్ అయ్యి లేకపోతే, మన టేబుల్ అనేది క్రియేట్ అయ్యి లేకపోతే యు గాట్ ఎర్రర్. బాటంలో ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపి 1. అంటే మీకు ఎర్రర్స్ కూడా తెలియాలి, షుడ్ నో ద ఎర్రర్స్. సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపి 1 అంటే అర్థం ఏంటమ్మా? ఈఎంపి 1 నేమ్తో ఇక్కడ ఎలాంటి టేబుల్స్ లేవు అని చెప్తున్నాను. అంటే మీ టేబుల్ ఉందా లేదా చెక్ చేయడానికి మీరు ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపితో అని ఈరోజు చెక్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉందమ్మా, SP_help. SP_help ఈఎంపి. మన టేబుల్ నేమ్ ఈఎంపి కదమ్మా. SP_help అంటే టేబుల్ తలక స్ట్రక్చర్ చూడడానికి, టేబుల్ తలక ఇన్ఫర్మేషన్ చూడడానికి. సో SP_help ఈఎంపిలోకి వెళ్తే మీకు కంప్లీట్ టేబుల్ తలక ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది మా బాటంలో. లైక్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడమ్మా. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో వాటి డేటా టైప్స్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్కి మనం ఇచ్చిన డేటా టైప్ ఏంటమ్మా? పైన టినింట్ కదా. సో యూ కెన్ సీ ఎంప్లాయీ నెంబర్ డేటా టైప్ ఏంటి, ఎంప్లాయీ నేమ్కి డేటా టైప్, ఎంప్లాయీ ఏజ్ తలక డేటా టైప్, ఎంప్లాయీ సిటీ తలక డేటా టైప్. సో వాటి సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్కి మనం సైజ్ ఎంత ఇచ్చామా? 20 అని ఇచ్చాం. సిటీకి ఎంత ఇచ్చామా? 20 అని ఇచ్చాం. రైట్, గాట్ ఇట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు ఈఎంపి అని. ఒక 1 వీక్ తర్వాత ఈఎంపిలో ఎంప్లాయీ నేమ్కి ఎంత సైజ్ ఇచ్చారో మీరు మర్చిపోయారు. 20 ఇచ్చారా, 30 ఇచ్చారా మర్చిపోయారు. లేదా ఎంప్లాయీ నెంబర్కి మీరు డేటా టైప్ ఏమి ఇచ్చారో మర్చిపోయారు. అంటే టినింట్ అని ఇచ్చారా, ఇంట్ అని ఇచ్చారా మీరు మర్చిపోయారు. మరి ఎలా మర్చిపోతే ఆ విషయాలు మనకి ఎలా తెలుస్తాయంటే సింపుల్గా మీరు ఇలా SP_help అని చెప్పి మీ టేబుల్ నేమ్ టైప్ చేస్తే ఆ టేబుల్ తలక కంప్లీట్ స్ట్రక్చర్, ఆ టేబుల్ తలక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీని ద్వారా కూడా మనం మన టేబుల్ అనేది క్రియేట్ అయిందా లేదా కూడా మనం ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేని టేబుల్ నేమ్ ఒకసారి ఇద్దాం. EMP1 అని ఇచ్చాను. దెర్ ఈజ్ నో టేబుల్ లైక్ EMP1. మీకు బాటంలో ఎర్రర్ ఏమొచ్చింది చూడమా? ద ఆబ్జెక్ట్ EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ బ్యాంక్. బ్యాంక్ అనే డేటాబేస్లో EMP1 అనే ఆబ్జెక్ట్ లేదు అని చెప్పి మనకు చెప్తుంది. సో లైక్ దిస్ ఈ రోజుకి టెంపరీగా మీ టేబుల్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అయినా యూస్ చేయండి, లేదా మన SP_help ఈఎంపి అయినా యూస్ చేయండి. ఓకే అమ్మా, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈరోజు ఇన్స్టలేషన్ చేస్తానని చెప్పాను కదమ్మా. సో ఇన్స్టలేషన్కి ఇక్కడ మనకి 2 లింక్స్ ఉంటాయమ్మా. అందరూ కూడా 1040లోకి జాయిన్ అవ్వండి, ఎవరికి ఇన్స్టలేషన్ అవసరం అయితే వాళ్ళు. మీకు ఇన్స్టలేషన్ అవసరం లేదు అనుకుంటే యువర్ విషయం, నో నీడ్ టు జాయిన్. సో మీకు ఇన్స్టలేషన్ అవసరం అనుకున్నట్టయితే 1040 లింక్లోకి రండి అమ్మా. సో మనకి ఈ ఇన్స్టలేషన్కి 2 లింక్స్ ఉంటాయమ్మా. సో నేను మీకు అది మెయిల్లో కూడా పెడతాను, మన యూట్యూబ్ వీడియోలో కూడా పెడతాను. ఓకే, ఈ 2 లింక్స్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి. ఒక లింక్ ఏంటి అంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ ద SSMS. SSMS అంటే SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటారమ్మా. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తున్నామో చూడండి, టాప్లో మీకు అదే కనిపిస్తుంది, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అంటే ఏదైతే UI యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని ఏమంటారమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ SQL Server Management Studio అంటారు. ఫస్ట్ we need to install the SQL Server Management Studio with using this first link. ఈ లింక్ ద్వారా మనం SQL Server Management Studioని ఇన్స్టాల్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ మనం బ్యాక్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. we need to install the SQL Server with using a second link. ఈ లింక్ సెకండ్ లింక్తో మనం సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు లింక్ ఇట్. ఆ తర్వాత మనం ఈ రెండింటిని లింక్ చేయాలి. అంటే ఈ SQL Server Management స్టూడియోని ఈ SQL సర్వర్తో లింక్ చేయాలి. ఆల్ టేక్ కేర్, నేనే మీ సిస్టంలోకి వచ్చి గైడ్ చేస్తాను. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా లింక్ చేయాలి, ఈ రెండింటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఒక వీడియో కూడా ఉందమ్మా. హౌ టు ఇన్‌స్టాల్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. సో, ఆ వీడియో కూడా లింక్ నేను మీకు ఈరోజు పెడతాను. ఆ లింక్ ఫాలో అయినా మీ ఇష్టమే. లేదా ఇప్పుడు 10:40 క్లాస్‌లోకొచ్చి మీరు స్క్రీన్ షేర్ చేసేట్టయితే ఐ విల్ గైడ్ యూ. నేనే మీ స్క్రీన్‌లోకొచ్చి ఇవన్నీ కూడా మీ చేత ఇన్‌స్టాల్ చేయిస్తా. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేద్దాం. సో, టుమారో ఆన్వర్డ్స్ రేపటి నుంచి కొంచెం మనం ఇన్ డెప్త్‌గా వెళ్దాము. ఈరోజు చాలామంది మధ్య మధ్యలో జాయిన్ అయ్యారు. అందుకే ఈరోజు క్లాస్ అంతా జస్ట్ ఏదో ఇంట్రడక్షన్స్ మాత్రమే చెప్పాను. రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 10 AM క్లాస్కి అటెండ్ అవ్వండి. 10 to 10:40 వీ హ్యావ్ ఏ క్లాస్. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసిన ఇష్యూస్ ఏమైనా నాతో డిస్కస్ చేయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10:40కి నేను అవైలబుల్గా ఉంటాను. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ యువర్ డౌట్స్. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. డైలీ వీ హ్యావ్ ద సేమ్ లింక్ ఏం మారదమ్మా. జూమ్ లింక్ డైలీ అదే ఉంటుంది. 10 o'clock లింక్ ఫిక్స్డ్గానే ఉంటుంది. 10:40 లింక్ కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఇన్ ద టుమారో సెషన్. ఇన్స్టలేషన్ కావాలన్న వాళ్ళందరూ కూడా 10:40లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.